నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో సంకటహర చతుర్దశికి చేసుకునే రెండు ముఖ్యమైన ప్రసాదాలను మీతో షేర్ చేసుకుంటాను. మొదటిది గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములండి. వీటినే నూక కుడుములు అని కూడా అంటారు. రెండవది పరమాన్నం రెసిపీ. మనం ఏ పూజ చేసుకున్నా సరే ఈ పరమాన్నం లేకుండా మాత్రం పూజ కంప్లీట్ అవ్వదండి. ఎవరికైతే కుడుములు ప్రిపేర్ చేసేటప్పుడు టేస్టీగా రావట్లేదు, అలాగే మనం ఉండలు చేసినప్పుడు విరిగిపోతున్నాయి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన కుడుముల్ని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చాలామందికి పరమాన్నం చేసినప్పుడు కనీసం ఈవినింగ్ వరకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉండట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు పరమాన్నాన్ని ప్రిపేర్ చేశారంటే నెక్స్ట్ డే వరకు కూడా మీకు ఇదే కన్సిస్టెన్సీ ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. ముందుగా మనం కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరినూకని తీసుకోవాలి. దీన్నే రైస్ రవ్వ అని కూడా అంటారండి. బయట మనకి మార్కెట్లో ఇన్స్టెంట్ ప్యాకెట్లు అవైలబుల్గా ఉంటాయి, లేదంటే మనం బియ్యంని నూకలాగా ఆడించుకోవచ్చు. ఈ నూకని ఉడకబెట్టుకోవడానికి మనకి వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు రవ్వకి 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలండి. నూక కొంచెం లావుగా ఉంటే కనుక మీరు ఇంకొక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చేదు వస్తుందండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ మరిగించుకోవాలి. మనకి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసుకుని చూస్తే మనకి ఇలాగా వైట్ తెట్టులాగా వస్తుందండి. ఇది శనగపప్పు వేయడం వల్ల వచ్చింది. మీరు కావాలంటే పైన ఈ తెట్టుని ఇలా గరిటెతోటి తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వరినూకని వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా ఈ నూకకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. మీకు 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే వాటర్ అంతా ఇలా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఇంకొక 2 మినిట్స్ కనుక మీరు మగ్గించుకున్నారంటే ఫైనల్గా మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. ఒకసారి మీరు మూత తీసుకుని ఒకసారి కలుపుకొని నూక ఉడికిందా లేదా అని ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇలా 2 వేళ్ళతో ఇలా మెదిపినప్పుడు నూక పూర్తిగా ఇలా మెత్తగా అయిపోయింది అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని ఆరబెట్టుకోవాలి. మరీ చల్లారకుండా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే, అంటే మనం పట్టుకున్నామంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కుడుముల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. బాగా చల్లారిపోయింది అనుకోండి మనకి కుడుములు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మీరు వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకుని ఇలా మీరు ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కొంతమంది నెయ్యిని కూడా అప్లై చేసుకుంటారండి, అలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి, సంకటహర చతుర్దశికి తప్పకుండా ఈ కుడుముల్ని ట్రై చేయండి. ఇప్పుడు పరమాన్నం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాస్ సగ్గుబియ్యం లేదా 3/4 గ్లాస్ సగ్గుబియ్యాన్ని సపరేట్గా గిన్నెలో తీసుకుని 2-3 సార్లు కడిగేసుకుని ఇలా నానబెట్టుకోవాలి. మీరు తీసుకున్న సగ్గుబియ్యం సన్న సగ్గుబియ్యం అయితే 30 నిమిషాలు సరిపోతుంది. అదే లావు సగ్గుబియ్యం అయితే 1/2 గంట అయినా సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ప్యాకెట్ పాలు యూజ్ చేసినా లేదంటే నార్మల్ పాలు అయినా సరే మీరు చిక్కటి పాలు తీసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని పాలు మరిగించుకోవాలి. మనం చిక్కటి పాలు యూజ్ చేసినప్పుడే పరమాన్నం టేస్ట్గా వస్తుందండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ మరీ బాగా మెత్తగా ఉడకకుండా 80% ఉడికేలాగా మీరు ఉడికించుకోవాలి. చాలా మంది ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి పరమాన్నాన్ని కుక్కర్లో చేస్తారు.
కానీ ఆ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. లాంగ్ ప్రాసెస్ అయినా టేస్టీ పరమాన్నం తినాలి అంటే మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇలా మనకి రైస్ 80% కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఎప్పుడు కూడా ఫస్ట్ లో యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే కనుక మనకి రైస్ అనేది ఉడకదు. కాబట్టి 80% రైస్ కుక్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుని ఇలా 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకి సగ్గుబియ్యం కూడా ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా ఉంది, పాలు మరి దగ్గరికి వచ్చేసినట్టున్నాయి అనుకుంటే కాచిన పాలు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం మనకి ఇప్పుడు నేను చూపించే విధంగా ఉండేలా చూసుకోండి. మీకు ఆ రోజంతా కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు పాలు బదులుగా వాటర్ యాడ్ చేస్తే కనుక పరమాన్నానికి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదండి. తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది ఇంత క్వాంటిటీ తీసుకోవాలని అయితే నేను చెప్పనండి, ఎందుకంటే ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. పరమాన్నాన్ని ఎప్పుడు కూడా మీరు వేడివేడిగా తింటేనే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత సింపుల్గా మనం పరమాన్నం రెసిపీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ 2 రెసిపీలను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో చలివిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఆ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోస్ కూడా ఉన్నాయండి. ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.